ఒక్క నిమిషం ప్లీజ్. అంకుల్ ఓకే. అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి, లోపలికి రండి. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా ఊరుకో. తాతయ్య ఏమైంది? అమ్మ ఎందుకు ఏడుస్తోంది? ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఊరుకో, ఏడవకో. ఏంటమ్మా ఇది? ఏంటండి ఎంతసేపైంది వచ్చి? కళ్యాణి, రాగానే మీ అమ్మని ఎందుకమ్మా అలా ఏడిపిస్తున్నావు? ఏమైందండి? ఏం లేదు వదిన గారు. అవునమ్మా, బిడ్డను చూసి చాలా కాలం అయింది కదా, అందుకే కాస్త బెంగ పెట్టుకుంది. ఎందుకండి బెంగ? మేమంతా ఉన్నాం కదా. మీరు బాగున్నారా బాబు? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఆ, మీరిలా రావడం చాలా ఆనందంగా ఉందండి. అన్నయ్య గారిని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బావుండేది. ఆయన సంగతి మీకు తెలియందేముంది, ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అందుకే రాలేకపోయారు. మిమ్మల్ని అల్లుడు గారిని మరీ మరీ అడిగానని చెప్పమన్నారు. సరే, ముందు మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. భోజనాలు అయిన తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. కళ్యాణి, వాళ్ళని తీసుకెళ్ళమ్మా. పదమ్మా. నువ్వు కాలేజ్కి బయలుదేరినట్టున్నావమ్మా, నువ్వు బయలుదేరమ్మా. సరే వదిలి గారు రండి. పదండి. అమ్మా వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేయమ్మా. వస్తానత్తయ్య, వస్తాను తాతయ్య. అలాగే. రండి. ఈ ఆకాష్ ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు? హాయ్ కళ్యాణి. ఏంటి ఆకాష్ ఇది? నీకు గంట నుంచి ఫోన్ ట్రై చేస్తుంటే ఆన్సర్ చేయవేంటి? అవునా? ఓ సారీ, సైలెంట్ మోడ్లో ఉంది, చూసుకోలేదు. సరిపోయింది. నిన్ను కాలేజీకి కాకుండా రఘురామ్ గారింటికే వచ్చేయమని చెప్దామని ఫోన్ చేశాను. ఓ అలాగా? ఎందుకు అని అడగవేంటి? ఎందుకు? నేను చెప్పను, నువ్వే గెస్ట్ చేసి చూద్దాం. ఏమో,
ఊరి నుండి నన్ను చూడ్డానికి అమ్మా తాతయ్య వాళ్ళొచ్చారు. వాళ్ళని నీకు పరిచయం చేయడానికి ఇంటికి రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి, అమ్మ తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారా? మరి వంశీ లేకుండా నిన్ను రఘురామ్ గారింట్లో రాజేశ్వరీదేవి గారి కోడలుగా... నీకీ డౌట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నేను రాజేశ్వరీదేవి గారి కోడలుగా యాక్ట్ చేస్తున్న సంగతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నావు. నాకు అర్థమైంది. ఆల్రెడీ నాన్నగారు ఇక్కడ పరిస్థితినంతా వాళ్ళకి చెప్పే పంపించారంట. సో ప్రాబ్లం ఏమీ లేదు. దాని గురించి నువ్వేమీ టెన్షన్ పడకు. అసలు నేను రాజేశ్వరీదేవి గారి కోడలుగా నటిస్తున్న సంగతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళెక్కడ బాధపడతారేమోనని మనం ఎంత టెన్షన్ పడ్డాం. కానీ చివరికి చూసావా, పరిస్థితిని వాళ్ళెంత చక్కగా అర్థం చేసుకున్నారో, ఎంత గొప్పగా ఆలోచించారో. అసలు చెప్తే నువ్వు నమ్మవు, కానీ వాళ్ళు రాగానే నాకన్నా ముందు రాజేశ్వరీదేవి గారినే పలకరించారు. ఆవిడ ఆరోగ్యం గురించి అడిగి మరీ తెలుసుకుని ఎన్నెన్ని జాగ్రత్తలు చెప్పారో తెలుసా? నేనా ఇంటికి వచ్చాక ఆ పెద్దావిడ మొహంలో ఇవాళ చూసినంత ఆనందం నేనెప్పుడూ చూడలేదు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం నిజమనిపిస్తుంది. పరిస్థితులకి అవసరాలకి తలవంచి ఎవరో కొంతమంది కొన్ని సందర్భాల్లో చెడుగా ఆలోచిస్తే ఆలోచించుంటారు, కానీ బేసిక్గా మనుషులందరూ మంచివాళ్లే ఆకాష్. పక్కవాడి కష్టాల్ని చూసి మంచులా కరిగిపోతారు. ఎదుటివాడి కన్నీళ్లను చూసి జాలిగా వర్షిస్తారు. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది, కష్టాలే మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపి ఎక్కడెక్కడి వాళ్లనో ఇలా ఒక్క దగ్గరికి చేరుస్తుంటాయని. ఒక కష్టం నన్ను వంశీని రఘురామ్ గారి దగ్గరికి చేరిస్తే, మరో కష్టం నిన్ను నాకు స్నేహితుణ్ణి చేసింది. లేకపోతే నువ్వెవరు, నేనెవరు, రఘురామ్ గారెవరు, రాజేశ్వరీదేవి గారెవరు చెప్పు? ఆవిడొక్క ప్రాణాన్ని కాపాడటం కోసం వంశీ, నువ్వు, నేను, అమ్మ, నాన్న, తాతయ్య, ఇలా మనందరిలో ఈ తాపత్రయం ఏంటి చెప్పు? అసలు ఒకప్పుడు వంశీ, నేను ఒక అబద్ధం చెప్పి రాజేశ్వరీదేవి గారిని మోసం చేశామేమోనని చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఆ అబద్ధమే ఆవిడ ప్రాణాల్ని రక్షించగలిగిందని తలుచుకుంటే మాత్రం ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆకాష్. అంటే ఒక ప్రాణాన్ని రక్షించడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదంటావు కళ్యాణి? 100% తప్పు కాదని నా ఫీలింగ్. మనం చెప్పే నిజం వల్ల ఒక ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఆ నిజాన్ని చెప్పకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఒక్కొక్కప్పుడు ప్రాణాల్ని తీసే నిజం కన్నా ప్రాణాల్ని పోసే అబద్ధమే చాలా గొప్పదని నా ఫీలింగ్ ఆకాష్. కాదంటావా? అయితే వంశీ లేడనే నిజం నీకు తెలిసిన రోజు, ఇన్నాళ్ళు వంశీ ఉన్నాడని నేను చెప్పిన ఈ అబద్ధాన్ని నన్ను ఇదే పెద్ద మనసుతో క్షమిస్తావుగా కళ్యాణి? హలో ఆకాష్, ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదు. సరే పద ఇంటికెళ్దాం. అమ్మా తాతయ్యని నీకు పరిచయం చేస్తాను. అవసరం లేదు కళ్యాణి, ఆల్రెడీ వాళ్ళు నాకు పరిచయమైన వాళ్లే కదా. ఆల్రెడీ వాళ్ళు నీకు పరిచయమా? ఎలా, ఎక్కడా, ఎప్పుడు? అది నువ్వే చాలాసార్లు అమ్మిలా, నాన్నిలా, తాతయ్యలా అని నీ మాటలతో వాళ్ళు నాకు పరిచయం చేసేసావు కదా, అందుకే అలా అన్నాను. అలాగా, సరే అయితే. కానీ నాకు ఆకాష్ చేసిన సహాయం గురించి వాళ్ళకి చెప్పి ఆకాష్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని కూడా వాళ్ళకి పరిచయం చేయాలి కదా మరి. దాని గురించి అయితే మనిషిని చూపించే చెప్పాలా, మనిషి లేకపోయినా చెప్పొచ్చు.
ఇంతకీ ఏమంటావ్? మా అమ్మ తాతయ్య వాళ్ళని నీకు పరిచయం చేయడం నీకు ఇష్టం లేదంటావు అంతేనా? చచ్చా, నేనేదో జోక్ చేశాను. నిజానికి నాకు ఇవాళ ఆఫీసులో చాలా అర్జెంట్ వర్క్ ఉంది కళ్యాణి, అందుకే ఇలా అన్నాను. సరే, అర్జెంట్ పని అంటున్నావు కాబట్టి పర్లేదు. కానీ ఇంకోసారి ఇలా చేసావంటే మాత్రం అస్సలు చేయను. ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చెప్పకపోయినా నేనే వచ్చి వాళ్ళని పరిచయం చేసుకుంటాను. ఓకేనా? ఓకే. సరే కళ్యాణి, నాకు ఆఫీస్ టైం అయింది, వస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఒక్క నిమిషం. వాడుతున్న నాటకం చాలు. కళ్యాణికి ఫోన్ చేయడం, కళ్యాణ్ని కలిసి మాట్లాడడం మానేయ్. నీ మంచి కోసమే చెప్తున్నాను. చూడండి రఘురామ్ గారు, అసలేం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడటం బాలేదు. ముందు నేను చెప్పేది వినండి. ఈ డ్రామాలే వద్దని చెప్తున్నాను. నువ్వు చెప్పే స్టోరీలు నమ్మేంత పిచ్చివాణి కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. అసలు వంశీ షట్ అప్. కళ్యాణి కోసం ప్రాణ స్నేహితుడినే సాక్ష్యాధారాలు లేకుండా చంపిన వాడివి ఎన్ని మాటలైనా చెప్తావు, ఎన్ని కట్టుకథలైనా అల్లుతావు. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. మీరేదేదో ఊహించుకుంటూ నేనేదో ద్రోహం చేశానని అనుకుంటున్నారే తప్ప నాకు మాట్లాడే అవకాశం మీరు ఇవ్వట్లేదు. అసలు జరిగిందేంటో తెలియాలంటే ముందు నేను చెప్పేది వినండి సార్. ఏయ్, అసలు నీలాంటి వాడితో మాట్లాడటమే దండగ. నువ్వు చెప్పే నాన్ సెన్స్ వినాల్సిన అవసరం నాకు లేదు. కళ్యాణిని కలవకూడదని చెప్తున్నాను. వినకపోతే ఏం జరుగుతుందో చెప్పలేను. ఆ తర్వాత నీ ఇష్టం. కళ్యాణి గురించి నాకు చెప్పాల్సింది చెప్పారు. కళ్యాణి గురించి నేను చెప్పాల్సింది కూడా ఉంది. మీరే కాదు, ఎవరేమనుకున్నా సరే కళ్యాణితో మాట్లాడే అవసరం, కళ్యాణిని కలిసే అవసరం నాకుంది. ఈ విషయంలో మీరే కాదు, ఎవరేం చెప్పినా నేను విన్ను. మీరంత సీరియస్గా స్ట్రాంగ్గా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వంశీ నా ప్రాణ స్నేహితుడు. వంశీ కన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదు. కళ్యాణి నా స్నేహితుడి భార్య. నా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం, కళ్యాణి కోసం నేను ఏదైనా చేస్తాను. మీరేం చేయగలరో చేసుకోండి. అంటే కళ్యాణ్ని కలవడం మాన్నంటావు అనే చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. చాలా ప్రాబ్లమ్స్లో పడతావు. ప్రాబ్లమ్స్కి భయపడేవాడిని కాదు. అది చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.
మీరే కాదు, ఎవరేమనుకున్నా సరే కళ్యాణితో మాట్లాడే అవసరం, కళ్యాణిని కలిసే అవసరం నాకుంది. ఈ విషయంలో మీరే కాదు, ఎవరేం చెప్పినా నేను విన్ను. మీరంత సీరియస్గా స్ట్రాంగ్గా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వంశీ నా ప్రాణ స్నేహితుడు. వంశీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు. కళ్యాణి నా స్నేహితుడి భార్య. నా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం, కళ్యాణి కోసం నేను ఏదైనా చేస్తాను. మీరేం చేయగలరో చేసుకోండి. ప్రాబ్లమ్స్కి భయపడేవాడిని కాదు. బెస్ట్ ఆఫ్ లక్. కళ్యాణి గారు, మీరేమనుకోకపోతే మీకో విషయం చెప్పాలి. అనుకోవడానికేముంది, చెప్పండి, పర్వాలేదు. ఎందుకో మీరు ఆకాష్తో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అంత మంచిది కాదనిపిస్తోంది. మీరు అతనితో ఫ్రెండ్లీగా ఉండటం తప్పని నేను అనడం లేదు. ఆకాష్ని నమ్మడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఈ రోజుల్లో సొసైటీలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో చెప్పలేకపోతున్నాం. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అందుకే చెప్తున్నాను. ఆకాష్ గురించి మీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఆకాష్ చాలా మంచివాడండి. వెరీ నైస్ జెంటిల్మ్యాన్. చూడండి కళ్యాణి గారు, ఆకాష్ మంచివాడు కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవరైనా మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు ముందు మంచిగానే ప్రవర్తిస్తారు. మన నమ్మకాన్ని వాళ్ళు మోసానికి పెట్టుబడిగా వాడుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్తున్నాను. మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఆకాష్ అందరిలాంటి వాడు కాదు రఘురామ్ గారు. పైగా వంశీకి ప్రాణ స్నేహితుడు. వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఆకాష్ గురించి నాకు కూడా తెలుసు. కరెక్టేనండి, కానీ ఏదో ఒకటి జరిగిన తర్వాత నష్టపోవడం, బాధపడడం కన్నా ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచించడం మంచిది. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెబుతూ తల్లిదండ్రుల్ని మోసం చేసే పిల్లలున్నారు. లేనిపోని ఈగోలతో 25 ఏళ్లు కాపురం చేశాక కూడా ఒకరినొకరు మోసం చేసుకునే భార్యాభర్తలున్నారు. సొంత అన్నదమ్ములే స్వార్థంతో ఒకరినొకరు మోసం చేసుకునే వాళ్ళున్నారు. అలాంటప్పుడు ప్రాణ స్నేహితులు మోసం చేయరన్న గ్యారంటీ ఏముంది చెప్పండి? నాకున్న అనుభవంతో చెప్తున్నాను. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు మంచివాళ్లలాగా కనిపిస్తారు, నటిస్తారు. నమ్మి మోసపోవడం కన్నా ఎవరిని నమ్మకపోవడమే బెటర్. ఆకాష్ మనం అనుకున్నంత మంచివాడు కాదని నా అనుమానం. ఒకరిని మనం అర్థం చేసుకోలేనప్పుడు అపార్థం చేసుకుంటాం. ఆ అపార్థమే అనుమానంగా బలపడుతుంది. మీరు ఆకాష్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టే ఇలా అంటున్నారని నేననుకుంటున్నాను. చూడండి, మనం రెగ్యులర్గా ఎంతో మందిని కలుస్తుంటాం, ఎందరితోనో మాట్లాడుతుంటాం. కానీ అందరినీ అపార్థం చేసుకోం, అందరినీ అనుమానించాం. ప్రత్యేకంగా ఒకరి మీద అనుమానం వచ్చిందంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కళ్యాణి గారు. మీ మంచి కోరేవాణ్ణి కాబట్టి చెప్తున్నాను. మీరు ఆకాష్ని కలవకపోవడమే మంచిది. కళ్యాణి, వంశీ, ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఫ్రీగా ఉన్నావా, బిజీగా ఉన్నావా? పర్వాలేదు, చెప్పు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు వంశీ. ఎప్పుడూ లేంది
రఘురామ్ గారు ఆకాష్ గురించి డౌట్గా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆకాష్ మంచివాళ్లా తనకు అనిపించడం లేదని, ఆకాష్ని కలవడం, ఆకాష్తో మాట్లాడటం మానేమని చెప్తున్నారు.